ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభోదయం అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇది వాగ్దానము 61వ కీర్తన 2వ వచనము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ ఉదయకాల సమయంలోనే దావీదు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా ప్రాణము తల్లడిల్లగా. చాలాసార్లు ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మన కుటుంబం బట్టో లేదా మన బంధువులు బట్టో లేదా మన పరిస్థితులు బట్టో మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టో లేదా మన అనారోగ్యాన్ని పరిస్థితిని బట్టో చాలాసార్లు మన ప్రాణము తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఎవరు చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నప్పుడు చాలాసార్లు మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా సమస్య ఇది, నా కష్టం ఇది అని చెప్పి మొరపెడుతున్నాడు అంటండి. బూదిగంతములను మొరపెడుతున్నాడంట. అప్పుడంట దేవుడు ఏం చేస్తాడని తెలుసా అండి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. నిజమే, మనం మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మనం ఎక్కలేనంత ఎత్తైన మహా కొండపైకి మనల్ని ఎక్కిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడగలగాలి. అది మాత్రమే కాకుండా ఆయనకి మొరపెట్టాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో గొప్ప కార్యం చేసి దేవుడు దావీదు మొరపెట్టగా తన్ని మొర ఆలకించి తను ఉన్నతంగా దీవించాడు. అట్రీతిగానే నీవు నేను కూడా మొరపెట్టగలిగితే మనం కూడా ఎక్కలేనంత ఎత్తైన శిఖరాల మీద దేవుడు మనల్ని ఎక్కించి తన నామాన్ని మహింపరచుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల దేవుడా, సజిమ్గల దేవుడా, మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, దావీదు మొరను మీరు ఆలకించి ఉన్నారు. అట్రీతిగానే మా మొరను కూడా మీరు ఆలకించి మా ప్రాణం తల్లడిల్లగా ప్రభా నీ వైపు చూస్తున్నప్పుడు మమ్మల్ని చారదీసి హత్తుకొని ముద్దు పెట్టుకొని కౌలుగించుకొని అయ్యా మేము కూడా ఎక్కలేనంత ఎత్తైన శిఖరాల మీదకి ఎక్కి అయ్యా నీకు మహిమార్థంగా జీవించే బ్రతుకు మా దయచేవసంగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.